విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 67. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. జై ఆఫీస్ నుండి డైరెక్ట్గా తన ఆఫీస్కి వెళ్ళిన ఆద్య తన సిస్టమ్ ముందు కూర్చొని ఇన్ని డేస్గా పెండింగ్ పడ్డ వర్క్ కంప్లీట్ చేయాలని డిసైడ్ అయిపోయి ఫుల్ కాన్సన్ట్రేషన్తో తల కూడా తిప్పకుండా వర్క్ చేస్తూ ఉంటుంది. లంచ్ టైం అయినా ఆద్య సిస్టమ్ ముందు నుంచి లేచేలా కనిపించకపోయేసరికి ఇట్స్ లంచ్ టైం ఆద్య, ఇక నీ వర్క్కి బ్రేక్ ఇచ్చి పైకి లేగు, ఐఎమ్ సో హంగ్రీ అంటూ ఆద్య క్యాబిన్కి వచ్చి నీరసంగా మొహాన్ని పెట్టుకుంటుంది మాన్య. మాన్య, నాకు ఆకలిగా లేదు, నువ్వు నా కోసం వెయిట్ చేయకు, వెళ్ళి లంచ్ టే అంటూ మాన్య వైపు కూడా చూడకుండా ఆన్సర్ ఇస్తుంది ఆద్య. హలో మేడం, నీ కోసం 40 minutes నుంచి వెయిట్ చేస్తూ ఉంటే ఆకలిగా లేదు అంటావా? అదేం కుదరదు. అయినా లంచ్ నీతో కాకుండా ఒక్కదాన్నే ఎప్పుడైనా తిన్నానా? ఎప్పుడూ మీ ఆయన గురించే కాదు, కాస్త నన్ను కూడా పట్టించుకో. ఏంటి మాన్య నీ గోల? వర్క్ చాలా పెండింగ్లో ఉండిపోయింది, నన్ను డిస్టర్బ్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. నా బాధ నీకు గోలలాగా ఉందా? అంతేలే, పెళ్ళయ్యాక నువ్వు కూడా అందరిలా మారిపోయావు. మనం టైం స్పెండ్ చేసి ఎన్ని రోజులవుతుందో తెలుసా? నీ ఓవర్ యాక్షన్ ఆపవే. ఇప్పుడేంటి, లంచ్ చెయ్యాలి అంతే కదా అంటూ చేసిన వర్క్ మొత్తం సేవ్ చేసి, ఇంకేంటి అలా చూస్తున్నావు పదా అని మాన్యాతో కలిసి పర్సనల్ రూమ్లోకి వెళ్ళి లంచ్ చేస్తూ ఉంటుంది. ఆద్య, రితిక గురించి ఏమైనా తెలిసిందా? తను కాన్షియస్లోకి వచ్చిందా? నో మాన్య, తనకి ఫీవరిష్గా ఉండడం వల్ల అస్సలు కళ్ళు తెరవలేకపోతుంది. మేబీ రేపటికి స్పృహలోకి రావచ్చు, మెల్లగా కోలుకుంటుంది. అది సరే, తను కాన్షియస్లోకి వచ్చాక ఏం చేయాలనుకుంటున్నావు? మీ డాడ్కి కూడా నువ్వు రితిక గురించి ఏమీ చెప్పలేదు, అండ్ జైకి చెప్పు అన్న వద్దంటున్నావు. మాన్య, నీకు ఆల్రెడీ చెప్పాను ఇందులో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వద్దు అని. మోరోవర్ ఇద్దరు చాలా బిజీగా ఉన్నారు, సో వాళ్ళకి రితిక ప్రాబ్లం చెప్పి మరింత స్ట్రెస్ ఇవ్వాలనుకోవట్లేదు. సో ఏ ప్రాబ్లం అయినా నేనే ఫేస్ చేస్తాను. రితిక కాన్షియస్లోకి రాగానే తను ఈ పరిస్థితిలో ఉండడానికి రీజన్ ఎవరో తెలుసుకొని వాడికి నేనే బుద్ధి చెప్తాను. అంటే ఏంటి, తిట్టి వదిలేస్తావా? ఛాన్సే లేదు. వాడు లైఫ్ లాంగ్ జైల్లో బ్రతికున్నన్ని రోజులు చస్తూ బ్రతకాలి. ఒక అమ్మాయిని ఇంత క్రూయల్గా టార్చర్ చేసి రేప్ చేసిన వాడిని అలా ఎలా వదిలేస్తాను? ఎవడైనా రేప్ చెయ్యాలంటే వణికిపోయేలాగా వీడిని పనిష్ చేస్తాను అని కోపంగా చెప్పి ఫుడ్ తినాలి అనిపించక హ్యాండ్ వాష్ చేసుకుంటుంది. ఏ కొంచెమైనా తినవే. నో మాన్య, ఆకలిగా లేదు అని చెప్పి మాన్యకి కంపెనీ ఇస్తూ అక్కడే కూర్చొని బిజినెస్ విషయాలు మాట్లాడుతూ ఉంటుంది. ఆద్య, ఈవినింగ్ గచ్చిబౌలి స్టేడియంలో మ్యూజిక్ కాన్సర్ట్ జరుగుతుంది. సో నీ ఫేవరెట్ సింగర్ కూడా వస్తున్నాడు. సో ఇద్దరికి టికెట్స్ తీసుకున్నాను. ఆఫీస్ అవ్వగానే ఇక్కడే ఫ్రెష్ అయ్యి వెళ్దాం. నీ మ్యారేజ్ అయ్యాక మనం ఎక్కువగా టైం స్పెండ్ చేసింది కూడా లేదు. నాట్ ఇంట్రెస్టెడ్ మాన్య. యాక్చువల్లీ ఈవినింగ్ నేను జై మా ఇంటికి వెళ్తున్నాం. డాడీని నేను చాలా మిస్ అవుతున్నాను. సో వాళ్ళకి చెప్పకుండా వెళ్ళి సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేశాను. జైకి కూడా చెప్పాను. సో ఇంకెప్పుడైనా డెఫినెట్గా వెళ్దాం, ఓకేనా? అవునా, ఇట్స్ ఓకే, ఇంకెప్పుడైనా వెళ్దామని. మాన్య లంచ్ ఫినిష్ అవ్వగానే తన క్యాబిన్కి వెళ్ళిపోవడంతో ఆద్య కూడా తిరిగి క్యాబిన్లోకి వచ్చి ఆపిన వర్క్ని కంటిన్యూ చేస్తూ ఉంటుంది. ఈవినింగ్ ట్రాఫిక్లో స్ట్రక్ అయిన ఆద్య విసుగ్గా మొహాన్ని పెట్టుకొని, ఇప్పటికే లేట్ అయిందని నేను ఫీల్ అవుతుంటే మళ్ళీ ఇదొకటి, జై ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటాడు అని అసహనంగా అటు ఇటు చూస్తూ ఉన్న ఆద్యకి తనకి లెఫ్ట్ సైడ్ రోడ్డుకి మరోవైపు ఉన్న రెస్టారెంట్లోకి జై మరో అమ్మాయిని చేయి పట్టుకొని తీసుకుని వెళ్తూ కనిపిస్తాడు. అక్కడ జైలా ఉన్నాడేంటి అని చూస్తూ ఉన్న ఆద్య జై వేసుకున్న షర్ట్ని చూసి గుర్తుపడుతూ, జైలా ఉండడం కాదు, అక్కడుంది జైని. మరి జై పక్కన అంత క్లోజ్గా ఉన్న అమ్మాయి ఎవరు అని ఆలోచిస్తూ ఉన్న ఆద్య ట్రాఫిక్ క్లియర్ అవ్వడంతో జై వెళ్ళిన రెస్టారెంట్ ముందు కారు ఆపుతుంది. ఆద్య జై కార్ని చూసి, ఈ టైంకి ఇంటికి వచ్చేస్తాను అని చెప్పి రెస్టారెంట్కే వచ్చాడేంటి, ఏమైనా అఫీషియల్ వర్క్ మీద వచ్చాడా అని ఆలోచిస్తూ, అయినా ఇక్కడే నిల్చుకొని తల బద్దలు కొట్టుకోవడం కంటే లోపలికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది కదా అనుకుంటూ రెస్టారెంట్ లోపలికి వెళ్తుంది. అక్కడన్నీ ప్రైవేట్ క్యాబిన్స్ కనిపించడంతో ఇందులో జై కోసం ఎక్కడని చూడాలి అనుకుంటూ అటుగా వెళ్తున్న వెయిటర్ని పిలిచి జై గురించి అడుగుతుంది. ఆల్రెడీ వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓ జై అందరికీ తెలుసు కాబట్టి సార్ తన గర్ల్ ఫ్రెండ్తో ఈ రోల్లో ఉన్న 3rd క్యాబిన్లో ఉన్నాడు మేడం. గర్ల్ ఫ్రెండా? మేడం, అయినా డబ్బున్న వాళ్ళకి ఇదంతా మామూలే. సార్ ఒక 3 times ఆ మేడంతో కలిసి ఇక్కడికి వచ్చారు. ఈ మధ్యకాలంలో రాలేదు, కానీ ఇదిగో ఇవాళే వచ్చాడు మేడం. సార్ అండ్ మేడం చాలా క్లోజ్. ఒక్కోసారి మా రెస్టారెంట్లో ఉన్న పర్సనల్ రూమ్ కూడా యూజ్ చేసుకుంటారు. పర్సనల్ రూమ్ ఎందుకు? అప్పటికే ఆద్య మొహం కోపంతో ఎర్రబడుతుంది.
అయ్యో ఆ మాత్రం తెలియదా మేడం? వయసులో ఉన్న వాళ్ళు పర్సనల్ రూమ్ ఎందుకు యూజ్ చేసుకుంటారు? వాళ్ళ వంటలోని వేడి తగ్గించుకోవడానికి. అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? అసలు మీరెవరు? నువ్వు చెప్తున్న జైధీర్ వర్మ పెళ్ళాన్ని అని కోపంగా చెప్పి జై ఉన్న క్యాబిన్ వైపు వెళ్తుంది. అంటే ఈవిడ జై సార్ వైఫా? కొంప మునిగింది. ఈవిడ సార్ వైఫ్ అని తెలియక వాగేశాను. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. నేనే మేడంకి అన్నీ చెప్పానని తెలిస్తే సార్ ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు అని భయపడుతూ అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోతాడు వెయిటరు. ఓల్డ్ గర్ల్ ఫ్రెండ్తో మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చాడు? అంటే జై ఇంకా తన అలవాట్లు మార్చుకోలేదా? లేదు, తను చేంజ్ అయ్యాడని నా మనసు చెప్తుంది అని జై నెంబర్కి డయల్ చేస్తుంది. కాసేపటికి కాల్ పిక్ చేసిన జై, ఆద్య ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను, కాల్ యూ లేటర్ అంటూ కాల్ కట్ చేస్తాడు. కట్ అయిన కాల్ వైపు చూస్తూ కోపంగా జై ఉన్న ప్రైవేట్ క్యాబిన్ డోర్ ఓపెన్ చేసిన ఆద్య శిలలాగా మిగిలిపోతుంది. జై సోఫాలో కూర్చొని ఉంటే తన మీద ఒక అమ్మాయి అటొక్కాలు ఇటొక్కాలు వేసి కూర్చొని డీప్ కిస్ చేస్తూ ఉంటుంది. అది చూసిన ఆద్య కళ్ళ నుండి తనకి తెలియకుండానే కన్నీళ్ళు వస్తూ ఉంటే వాటిని తుడుచుకుంటూ ఆ అమ్మాయి మొహం వైపు చూసి హరిణి అని షాక్ అవుతూ అక్కడి నుండి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఓ మై గాడ్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది నేనైతే. సో మీకు ఎలా అనిపించిందో ఈ ఎపిసోడ్ కామెంట్ చేయండి. జై క్యారెక్టర్ని అంత ఈజీగా జడ్జ్ చెయ్యొద్దు. సో చూద్దాం తర్వాత ఏం జరుగుతుందో. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.